గైస్, ఈ ఏతర్ 450 ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు, కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. ఇది పాయింట్లు అయితే ఏమీ లేవు. నాకైతే నా అనుభవం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అనుభవాలు దాన్ని బట్టే మీకు మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ బైక్ ఎందుకు కొనాలి, ఈ బైక్ ఎందుకు కొనాలి అనే డౌట్ వచ్చిందంటే దీని ప్రీమియం లుక్స్, ఎవ్రీథింగ్ ప్రీమియం లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ అల్యూమినియంతో ఉంటుంది. పైన ఫైబర్ గురించి అయితే వదిలేండి, లోపలైతే ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మీకు ఎవ్రీథింగ్ హార్డ్ అల్యూమినియం అయితే తయారైంది. బ్యాటరీ ప్యాక్ ఎనీథింగ్ అయితే ఒక్క హ్యాండిల్ బార్ తప్ప, శారీ గార్ తప్ప మిగతా అవన్నీ అల్యూమినియం విత్ సెక్టర్. మీరు బైక్ని 1 ఇయర్ కూడా వాష్ చేయకుండా ఉప్పులో పడేసినా సరే మీకు గ్యారంటీ అయితే ఉంది తుప్పడదని. అంత ప్రీమియం లుక్ అయితే ఉంది దీంట్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రీమియం లుక్, దీని హెడ్లైట్ కానీ ఎవ్రీథింగ్ మీరు పెట్టే ప్రతి రూపాయికి అయితే ఇది న్యాయం చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది మనం ఎందుకు కొనాలి, దీని రైడింగ్ ఎనీథింగ్. మనం ఎప్పుడైనా సరే మనం ఒక్కడే కాదు, యూత్లో ఒకటే తోలాలని కాదు, దీంట్లో మోడ్స్ ఉన్నాయి. దెన్ ఈకో మోడ్, రైడ్, స్పోర్ట్స్ అండ్ వార్ప్ మోడ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్పోర్ట్స్ మోడ్, వార్ప్ మోడ్ అది అంత నెసరీ కాదు సిటీలోకి అయితే. అది మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే సిస్టర్స్ కానీ పెద్ద గ్రాండ్ ఫాదర్స్, తాతయ్య గారు, అమ్మమ్మ గారు అది తోలే ఉంటారు కదా బైక్ రైడ్ చేసే వాళ్ళకి, ఎవ్రీ టైమ్ ఈకో అండ్ రైడ్ మోడ్ ఇస్ ద బెటర్. ఎందుకంటే యూజువల్లీ పికప్ ఎక్కువ ఉండదు కాబట్టి చాలా ఈజీగా మీరు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళు, మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ ఎవరైనా సరే ఈజీగా ఆ 2 మోడ్స్లో అయితే మీరు పెట్టించేస్తే హ్యాపీగా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. తర్వాత దీనికి కొనడానికి గల రీజన్ ఇంకోటి, దీంట్లో ఉన్న డిస్ప్లే, దీని ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. చాలా స్టఫ్ అయితే ఏముంటుంది దాంట్లో, చాలా కన్వీనియంట్గా మీరు ఈజీ టు యూజ్. దాంట్లో మీరు చాలా మ్యాప్స్ కానీ చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. కనెక్ట్ మొబైల్ యాప్ అయితే మొబైల్ యాప్ నుంచి మీరు మోర్ దెన్ మ్యాప్స్, మీకు ఎవరైనా లైవ్ లొకేషన్ పంపించినప్పుడు మీరు దీని నుంచి మీ యాప్ నుంచి దాని మీద పంపిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత మీరు కొనడానికి గల ఇంకో రీజన్ అదేంటంటే దీని రైడింగ్ పోస్టర్ చాలా సింపుల్ అండ్ సిటీలో అయితే హ్యాండిల్ బార్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. హెవీ వెయిట్గా ఉన్న వెహికల్ అయితే ఇలాగా ఉండదు. మీరు ఎక్కడైనా సరే చాలా ఈజీగా అయితే మీరు దీని అయితే రైడ్ చేసేవచ్చు, అంత బాగుంటుంది ఇది. తర్వాత దీని ఛార్జింగ్ క్యాపబిలిటీస్ మనం ఎక్కడైతే చాలా లాంగ్ రైడ్లు చేస్తాం, లాంగ్ రైడ్ అలా కాదు, సమ్ టైం మనకు రెండో వెహికల్ పెట్రోల్ వెహికల్ ఏది ఉండదు ఇంటికాడ, ఆ రోజు మనం ఇంకా తప్పదు దీని మీద వెళ్ళాలి అనుకుంటే ఇక ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే అన్ని చోట్ల వేరే కంపెనీస్ అయితే ఛార్జింగ్స్ ఉండవు. ఇది ఒకవేళ మీరు యాత్ర తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం 25,000 ఛార్జెస్ ఉన్నట్టు ఇప్పుడు ప్రూఫ్ అయితే ఉంది. మరి అది వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ బట్టి మీకు చెప్తున్నాను. నాకే యాప్ నుంచి చూసేస్తే నాకు చాలా ఉన్నాయి, మీకైతే చూపిస్తాను. యాప్లో అన్ని ఛార్జెస్ అయితే వీళ్ళు అవైలబుల్ మెయింటెనెన్స్ ఉంది. నేను గుడివాడ ఆర్ విజయవాడ ఎక్కువ తిరుగుతూ ఉంటాను. ఆ ఏరియాలో అయితే నాకు ఆరామ్సే శుభ్రంగా అయితే పనిచేస్తున్నాయి, ఎలాంటి డోకా లేదు, దాంట్లో బాగా పనిచేస్తున్నాయి. తర్వాత దీని సర్వీస్ ఎందుకు కొనాలి అనే సెక్షన్లో దీని సర్వీస్ అయితే చాలా ఎక్సలెంట్ అండి. వీడిచ్చిన సర్వీసు వేరే కాంపిటీటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అది ఎలాగంటే మనం లాస్ట్ టైము నా బైక్ అయితే బెల్ట్ అయితే తెగిపోయింది. బెల్ట్ తెగిపోయినప్పుడు నేను SOS అదే కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను. నా వెహికల్ నా మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నేను 10:30కి అంటే 10:30కి నేను కాల్ చేస్తే 11:30కి నాకు విజయవాడ RSA నుంచి అంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ వెహికల్కి వాళ్ళు నాకు 11:30కి ఫోన్ చేశారు. 11:30కి వాళ్ళు ఫోన్ చేసి నేను అడ్రస్ చెప్తే మచిలీపట్నంలో ఎక్కడ రావాలి అడ్రస్ చెప్తే 1:30 కల్లా నా ఇంటి ఎదురుగా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం 1:30కి బండి తీసుకెళ్లారు. మళ్ళీ నెక్స్ట్ డే అవతల రోజు సాయంత్రం 5:00 వెహికల్ నా ఇంటికైతే వచ్చేసింది. సర్వీస్లో మాత్రం ఎక్సలెంట్. మీరు పెట్టే రూపాయి ఉంటుంది కదా, దానికైతే న్యాయం అయితే యాత్ర చేస్తుంది కంపల్సరీగా. సర్వీస్ పార్ట్స్ అవైలబిలిటీ ఎక్సలెంట్, సర్వీస్ అయితే ఎక్సలెంట్. మనం పొద్దున్న వెళ్ళి 10:00 వాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఈవినింగ్ కల్లా వెహికల్ మనకి డెలివరీ చేసే ఇదిలో వాళ్ళైతే ఎక్సలెంట్గా వర్క్ అయితే జరుగుతుంది. తర్వాత ఈ బ్రేకింగ్ సిస్టమ్, మనం ఎవరైతే యూత్ చేతులు ఆగవు కదండి, మన ఎక్సైటర్ మీద చేతులు ఆగం, మనకి వెళ్ళిపోతూ ఉంటాం చాలా స్పీడ్గా. ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ బై బ్రేక్. మీరు చూస్తే ఎవ్రీ టైం ప్రీమియం ఎక్కడ చూసినా సరే మీకు ఆ డిస్క్ ప్యాడ్స్ కానీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ అయితే వైబ్రేట్ ఇచ్చే తీసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ క్వాలిటీ. దీన్ని బట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకునే పాయింట్లు అయితే మీరు తీసుకోవచ్చు.
మీరు ఒక స్విగ్గీ, జొమాటో ఆర్ డెలివరీ బాయ్, ఎనీథింగ్ మీకైతే ఎవ్రీథింగ్ అంటే మీకు ఒక 120 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది కావాలి. దాంట్లో ప్రీమియము నాకు 1 డేలో సర్వీస్ అవుతుంది అంటే నాకు 1 డేలో సర్వీస్ 1 ఆర్ 2 డేస్లో సర్వీస్ అయిపోవాలి. ప్లస్ నాకు ఫాస్ట్ ఛార్జింగ్. ఎక్కడైనా మీరు డెలివరీ బాయ్ అనుకోండి, జొమాటో ఆర్ స్విగ్గీ ఏదైనా కానీ ఒక డెలివరీ బాయ్ అనుకోండి, మీరు 1 డే మార్నింగ్ నుంచి ఊబర్ ఆర్ ర్యాపిడో ఎవరైనా సరే నా బైక్లో 10% ఉండగా నేను ఛార్జింగ్ పెడతాకెళ్తే 40 మినిట్స్లో నాకు 80% వరకు ఛార్జ్ అయిపోయి కట్ ఆఫ్ అయిపోయింది. అది ఎవ్రీ టైం నేను విజయవాడ నుంచి మళ్ళీ వెళ్ళిన ఒకళ్ళంతా నా పనులన్నీ చూసుకున్న తర్వాత నేను విజయవాడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాను. మిగతా 80 నాకు 40 మినిట్స్లో అయితే ఛార్జ్ అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాని అలా మీరు చూసుకోవాలి. వేరే బైక్స్ అయితే ఓలా ఉంది, మనకి ఓలా కూడా ఫాస్ట్ చార్జర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా వర్క్ అవుతుంది అనుకుంటా, నాకు తెలియదు కాబట్టి దాన్ని పక్కకి చేద్దాం. మనం దీని గురించి తెలుసు కాబట్టి దీని గురించే మాట్లాడుకుందాం. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మీరు ఈ బైక్ తీసుకోవాలా లేదా, ఆల్మోస్ట్ ప్రైస్ దాన్ని బట్టి. ఇంకా మీరు ఎందుకు కొనకూడదు అనుకుంటే ఇంకా ఎక్కువ రీజన్స్ ఏం చెప్పలేను, కానీ కొన్ని అయితే చెప్పగలను. ఎందుకు కొనకూడదు అనుకుంటే హై ప్రైస్, నాకు ఇంత అవసరం లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, ఇంటికాడ లోకల్ ఒక కూరగాయలు పాల ప్యాకెట్లు తెచ్చుకునే ఇక నాకు ఆఫీస్ దగ్గరలోనే ఒక 20 కిలోమీటర్లు ఉందనుకుంటే మీరు అతను ఏ లోకల్ బైక్ అయినా తీసుకోవచ్చు. ఇంకా దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు నాకు ప్రీమియంకి వెళ్తానంటే దిస్ ద బెస్ట్ చాయిస్ ఇది అని నేను చెప్తున్నాను. అది ఒక ప్రీమియం లుక్, ఒక సర్వీస్ అవైలబిలిటీ, బ్రేకింగ్ సిస్టమ్, ఇంకా యూనిక్ హెడ్లైట్స్ అండ్ యూనిక్ డిజైన్, ఎవ్రీథింగ్ మీకైతే దీంట్లో అవైలబుల్గా ఉంది. నాకైతే ఈ 1 ఇయర్లో నాకైతే ఎక్సలెంట్గా ఉంది, దాంట్లో ఏడోక లేదు. ఎక్సలెంట్ బైక్, రైడింగ్ పోస్టర్ కానీ ఆ బ్రేకింగ్ సిస్టమ్ కానీ. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు దాంట్లో మొబైల్స్ నుంచి దాంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ డిస్ప్లేలో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఇన్డెప్త్గా, ఇంకా దాంట్లో ఏమేమి రోడ్స్ అదే హిల్ హోల్డర్ అసిస్టెంట్, ఆటో హోల్డ్, ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా వీడియో చేసి నేను నెక్స్ట్ టైం మీకు అప్లోడ్ చేయ ప్రయత్నిస్తాను. దీన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకోండి, మీరు ఏ బైక్ ఎందుకు కొనాలి ఎందుకు కొనకూడదు. లేదు ఒక దీనికంటే మీరు చాలామంది అనుకుంటారు దీనికంటే 225, 150 అలా R15 ఇలాంటివి వచ్చేస్తాయి అనుకుంటారు. దాన్ని బట్టి మీరు ఒకవేళ కొంటే దీనికి R15 వచ్చేస్తుంది, దాంట్లో ఏటోక లేదు, R15 వచ్చేసిన తర్వాత మీకు ఫ్యూల్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు 1 డే తిరగాలనుకుంటే ఒక 100 అంటే ఇప్పుడు 1 లీటర్ వచ్చి 112 అలా ఉంది మా ఏరియాలో. ఇప్పుడు 112 రూపాయలు ఇప్పుడు 1 లీటర్ కొంటాం. కొన్న తర్వాత మనకి అదర్ స్కూటీ ఏదైనా సరే మనకి 50 మైలేజ్ ఇస్తుంది. ఆ 50 మైలేజ్లో మీరు ఆ 100 రూపాయలకి 50. అదే మీరు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే మోర్ దెన్, నేనైతే ఇప్పుడు వరకు నా యాప్లో చూపించిన ప్రకారం 36,000 37,000 అలా సేవ్ చేసినట్టు చూపిస్తుంది ఈ 1 ఇయర్లో. తిరిగింది 15,000 కిలోమీటర్లు. దాన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకుని మీకు ఎలా సూటబుల్ ఉంటే ఏ వెహికల్ తీసుకుంటే మీకు బాగుంటుంది. దీనికన్నా ఎక్కువ రేంజ్ ఓలా ఉంది, దీనికన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, సింపుల్ ఉంది, దీనికన్నా ఎక్కువ మైలేజ్, అలా మీకు ఏదైతే ప్రాక్టికల్గా మీరు చెక్ చేసుకుని ఎక్కడ సర్వీస్ బాగుందా, సర్వీస్ దొరుకుతుందా, ఇవన్నీ చూసుకొని మీరు ఆలోచించుకొని కొనండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై.